This conference will now be recorded. Okay, fine. Can I give the control for you, Sudhakar? Yes, sir. Yes. చూడండి గైస్, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కేస్ అన్వేష్ ఆల్సో ప్రాబ్లం వచ్చింది. మీరు లక్ష్మి కూడా చేయలేదు. మీకు చేసింటే ఒకవేళ ఏమైనా డౌట్స్ వస్తే చేస్తే చూడండి. లాగిన్ అవ్వండి. Give me the control. Sir. Give me the control. I request the control, then give me the control. ఓకే, ఓపెన్ చేయండి. కేస్ టైప్లో చెప్పినట్టున్నాం కదా, కేస్ టైప్ ఓపెన్ చేయండి. రెండు రావట్లేదా? సంథింగ్ వాట్? సార్ ఇది ఒకటి వస్తలేదు సార్. నిన్న చెప్పింది వస్తలేదు సార్ అవుట్పుట్. మనం సింగిల్ ప్రాపర్టీ అండ్ మల్టీ ప్రాపర్టీ చెప్పాం. సో బోత్ ఆర్ నాట్ కమింగ్. వస్తలేదు సార్ అవుట్పుట్. ఓకే, ఫైన్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్ అంట. మీకు 8.5 బేస్ చేసుకొని చెప్పాను ఇది. ఎందుకంటే 8.5లో మనకు ఫ్లోస్లో లాజిక్ రన్ చేయడానికి లేదనమాట, ఆప్షన్ డిలీట్ చేశారు. ఓకే, అందుకు ఇది 8.5 కదా సుధాకర్? ఇది అవును సార్. సంథింగ్ జనరల్ అన్నప్పుడు సింగిల్ ప్రాపర్టీ సర్కమ్స్టెన్సా? అవును సార్. ఓకే, జనరల్ అన్నప్పుడు మీకు దెర్ ఇస్ నో అవుట్పుట్. డిస్కౌంట్ సెక్షన్ రాలేదు. ఇది డిస్కౌంట్ సెక్షన్, కస్టమర్ డీటెయిల్స్. మీరు కాన్ఫిగర్ చేశారా ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ? ప్రాపర్టీస్ చేసిన సార్. సేమ్ ఇదే ఎర్రరా మీకు అన్వేష్? సార్ నాకు ఇక్కడ కేస్ టైప్ క్రియేషన్ స్టార్టింగ్ లోనే ఇబ్బంది అవుతుంది సార్, కొంచెం అర్థం అవట్లేదు. కేస్ టైపే క్రియేట్ అవ్వడం లేదా? ఎస్ సార్, వర్క్ పూల్ లో ఉన్నారు, ఎగ్జిట్ అవ్వండి అని చెప్తుంది. యాక్సెస్ గ్రూప్ లో చెక్ చేయాలా? ఐ థింక్ ఇది డిస్కౌంట్ సెక్షన్ అసలు ఏం లేదు కదా ఇందులో. మీరు ఏం ఫీల్డ్ చేయకన్నారు కదా సార్ దాంట్లో. తర్వాత యాడ్ చేసాం కదా, తర్వాత వీడియో చూడలేదు అనుకుంటాం మీరు. దాని తర్వాత అక్కడ యాడ్ చేయకుండా ఇక్కడికి వచ్చి యాడ్ చేసాం కదా మళ్ళా. లేబుల్ యాడ్ చేసినాం కదా సార్ దీంట్లో. అవును, లేబుల్ ఏది ఇక్కడ? లేబుల్ యాడ్ చేసిన సార్ నేను. మరి లేదు కదా, ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ ఎక్కడుంది? నువ్వు యాడ్ చేసినావు, ఇక్కడ ఎక్కడుంది లేబుల్? యాడ్ ఉంది ఇక్కడ. మరి ఏం లేకుండా మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది? మీరు నేనేం చెప్పానంటే ఇక్కడ ఈ డిస్కౌంట్ సెక్షన్ తీసేసి ఇంకో స్టెప్ సంథింగ్ ఏదో సమ్ XYZ సమ్ ఏదో నేమ్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ జస్ట్ కాన్ఫిగర్ చేసి వదిలేయమన్నా, సబ్మిట్ చేసి వదిలేయమన్నా. కరెక్ట్? దాని తర్వాత సెక్షన్ ఓపెన్ చేసి అందులో లేబుల్ యాడ్ చేసుకొని మీ మెసేజ్ పాస్ చేయమన్నా. అది నేను చెప్పాను. రైట్?
ఇప్పుడు ఆ సెక్షన్ ఓపెన్ చేసి అందులో బేస్ సెక్షన్లో నార్మల్గా ఏది సమ్ నో యాక్టివ్ ప్లాన్స్ అని సర్కమ్స్టెన్స్ అప్లై చేయండి ఆ బేస్ సెక్షన్. మీరు అడగాలండి, అడగకుండా నేనే అడిగి ఎట్లా చేస్తాను చెప్పండి. సో మీరు అలాగా ఉండి దాని తర్వాత ఎప్పుడు అడుగుతున్నారంటే స్టూడెంట్స్ కోర్స్ అంతా అయిపోయాక స్టార్ట్ చేస్తున్నారు ప్రాక్టీస్, అప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను ఆన్సర్ చేయడానికి కుదరడం లేదు. మీకు టైం ఇచ్చాం, ఒక టైం ఇచ్చాం, ఆ టైంలో ప్రాక్టీస్ చేసి ఆ టైం మీరు యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో కోర్స్ అంతా అయిపోయాక మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి, 1 hour 2 hours కష్టపడండి, ఏమైనా డౌట్స్ వస్తే నోట్ చేసుకోండి, ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి సైమల్టేనియస్గా ఇంటర్వ్యూస్ అవన్నీ. డౌట్ వచ్చినా ఇప్పుడే కనెక్ట్ అయిపోవడానికి ఈజీగా ఉంటుంది మీ దగ్గర. మీకు నేను కొంచెం స్పేస్ ఉంటుంది నాకు బాగా. కోర్స్ అంతా అయిపోయాక మీరు సార్ రెస్పాండ్ అవ్వట్లేదు, సార్ రిప్లై ఇవ్వడం లేదు, ఏం సార్ మీరు అని నానా మెసేజ్లు మళ్ళీ. అందుకు మీరు ఈ టైం మీరు ఇట్లే చేసుకోండి అమ్మా, ప్రాక్టీస్ చేయండి. మీకు ఇచ్చిన ఈ టైంలో 1 hour మనం స్పెండ్ చేస్తే చాలా టైం స్పెండ్ చేస్తున్నాం. 1.5 months అంటే చాలా, ఇట్స్ నాట్ ఈజీ. 1.5 months ఒక కోర్స్ కోసం స్పెండ్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆ టైంలో మనం ఎంతో చదువుకొని నెక్స్ట్ ఇమ్మీడియట్గా రెజ్యూమ్ పెట్టేసుకొని జాబ్ కొట్టుకోవాలి. అది చేసిన తర్వాత స్పెషలైజ్డ్ బై సర్కమ్స్టెన్స్ అనండి సరిపోతుంది. మీరు క్రియేట్ సంథింగ్ సింగిల్ ప్రాపర్టీ డ్రాప్ డౌన్ ఇచ్చారు కదా కేటగిరీ, డ్రాప్ డౌన్ ఇవ్వలేదా? వచ్చింది సార్. ఇక్కడ గోల్డ్ ఇచ్చేసాను. ఓకే, క్రియేట్ అండ్ ఓపెన్. డేట్ అప్లై చేయండి, డేట్ అప్లై ఎవరైనా చూడండి, డేట్ అప్లై చేసిన తర్వాత వస్తుందా రాదో చెక్ చేయండి. డేట్ అండ్ సర్కమ్స్టాన్స్. ఓకే. సో సంథింగ్ ఏదో నేను ఒక సింపుల్ మెసేజ్ 20% డిస్కౌంట్ అని పెడుతున్నాను. ఇది మల్టీవేరియట్, తర్వాత చూసుకోండి మీరు. సో ఇక్కడ ఒక డిఫరెన్స్ అమ్మా, 8.5లో ఫస్ట్ స్క్రీన్ మీకు న్యూ హార్నెస్ వస్తుంది, కానీ 8.4లో 8.5లో వచ్చేసి మీకు ఇది రాదండి, సంథింగ్ డైరెక్ట్ స్క్రీన్ వచ్చేస్తుంది మీకు సబ్మిట్. సో న్యూ హార్నెస్ ఐ మీన్ ఫస్ట్లోనే వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు, బట్ వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా లేదా మీకు ఇక్కడ ట్యాబ్లో తెలుస్తుంది. ఓకే, సో బట్ 8.4లో 8.5లో డిఫరెన్స్ ఇదే. ఓకే, దట్స్ వన్. అంటే న్యూ హార్నెస్లో మనకు ఫీల్డ్స్ అని డిస్ప్లే అవుతాయి కదా, క్రియేటివ్ ఫీల్డ్స్ అని, ఇట్లా అక్కడ ఉండదు. 8.5లో న్యూ చేంజ్. మీకు 8.4 అవుతుంది కాబట్టి చెప్తున్నాను, నో యాక్టివ్ ప్లాన్స్. కరెక్ట్. సంథింగ్ ఒకవేళ డిఫరెంట్ అవుట్పుట్ చెక్ చేస్తాం మనం, గోల్డ్ అన్నప్పుడు సర్కమ్స్టెన్స్ రూల్ రన్ అవ్వాలా. 20% ఓకే. ఇంకోటి దట్స్ ఎక్కువగా క్లాస్లోనే చూడండి, ఆ టాస్క్ ఎట్లా చేస్తున్నాం ఏంటనేది కొంచెం క్లారిటీ వస్తుంది.
సమ్ కీ పాయింట్స్ నోట్ చేసుకుంటే మళ్ళా వీడియో చూసుకోవడానికి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మ్యాక్సిమం ఒక 60% క్లాస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫైన్. లెట్స్ కమ్ బ్యాక్. వేర్ ఇస్ ఇన్ లాస్ట్ క్లాస్? Concerns everything listeners. Okay, so listeners concept is that. Fine, let's go to start the listeners. Okay, what is the listeners? So listener is nothing but suppose example, let's log in your application now. Your application admin at the rate of pcards. The password is rules and click on login. ఇంతవరకు కంప్లీట్ అయిన కాన్సెప్ట్స్ లో ఎన్ని ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ కలెక్ట్ చేశారండి? ఎవరైనా రాసారా? కాన్సెప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నోట్ చేసుకొని చెప్పాం, రన్నింగ్ నోట్స్. ఎవరైనా రాసారా? సార్ ఒకటి హార్నెస్ ఎట్లా ఇంకొక హార్నెస్ క్రియేట్ చేశాను, అది ఒకటి. అంటే ఆల్మోస్ట్ ఎన్ని కలెక్ట్ అయ్యాయి? ఆల్మోస్ట్ డిడ్ యు కౌంట్ దట్ ఇంటర్వ్యూ క్వశ్చన్? డైలీ బేసిస్ మీరు జస్ట్ రాస్తుంటారు కదా క్వశ్చన్స్, అట్లీస్ట్ రివైజ్ కూడా చేస్తుంటారు కదా, రైట్? సో అట్లీస్ట్ డిడ్ యూ అబ్జర్వ్ దట్ హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ యూ కలెక్టెడ్? ఆల్ కంప్లీటెడ్ కాన్సెప్ట్స్ చెక్ చేసుకోండి ఒకసారి. ఫైన్, లెట్స్ కమ్ బ్యాక్. లిజనర్స్ కదా, ఫైన్. లెట్ us assume one simple example. IFSC code. Suppose the bank is started new branch. Okay, so whenever the bank is started new branch, and then client will be shared to the some information. Okay, like suppose this is a new branch, maybe in the 1 month they are started some 20 branches or some 5 branches. So what will happen here? What are the branches they are started, and then what is the IFSC code of the branch, what is the city, and what is the area, and what is the branch? Correct? So they will send some one Excel file. The Excel file will be stored into server location, some directory. It is some different directory, C directory or D directory, something in server location. So what will happen? So whenever one file is added into the directory, we can just pick the file, and what are the data is there into the file, we can just insert into the table. How to do this process? By using file listeners. Okay, simple example ఒకటి. సపోజ్ ఓటర్ లిస్ట్ ఉంది అనుకోండి. ఎవ్రీ ఇయర్ ఓటర్ లిస్ట్ అప్డేట్ అవుతుండాలి ఎలక్షన్స్ ముందు. ఓకే, సో ఆ ఓటర్ లిస్ట్ ఏదైతే న్యూ లిస్ట్ వాళ్ళు యాడ్ చేశారో, ఆ ఓటర్ లిస్ట్ డీటెయిల్స్ అంతా మనకు సెంట్రల్ గవర్నమెంట్ డేటాబేస్లో యాడ్ అవ్వాలి. అంటే అది ఒక ఫైల్, ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేస్తారు. ఆ ఫైల్ని డేటాబేస్లో ఆటోమేటిక్గా యాడ్ చేయాలన్నమాట. Okay, so whenever the new list is added into the directory, right? So one pick the file and then added that records into the database. If you want to do this process, this is automated. How to do this process? By using file listeners. File listeners, the responsibility is pick the file into the particular directory into the server, then they insert the data into the data table. Okay, that is nothing but a file listeners. So when you are going to implement the file listeners, okay, so these are the prerequisites. This one, the file listeners monitors the directory path on the server. If a file is being placed into the listeners, picks the file and then give it to server file role, service file role.
Okay, this rule accepts the file input, reads the file, and connect the process and execute the activity. Okay, the service file is will be accept the file inputs. File input is nothing but what are the records will be there: IFSC code, branch, area, city, and all, right? And then read the file. Read is nothing but a retrieving that, right? Inside the data into the data table, particular data table. Okay, so this is the listeners first, the purpose of file listeners. Suppose if you are going to implement the file listeners, what is the prerequisite? Some service file. We need to create some service file, parse XML. Parse XML అంటే suppose మీరు ఏ ఫైల్ నుంచి డేటాను తీసుకుంటున్నారు. Okay, so then that is the first row, there is some columns. Second row, how many rows are there? There is a parsing, right? Parsing the data. Okay, some we have some delimited parse rule will be there. In-depth parse rule we will discuss into the integration concept. Activity and then file listeners. Activity also required. Activity, why activity? Activity will be inserting, save the data into that file records into the data table. Okay, so what are the data will be there into the Excel file? The activity will be pick it and then insert into the data table. The file listeners is automated. Okay, first we'll do the manual process, and then now we can create a file listeners. Then now the file listeners will be processing for this service file and how to insert the data into the particular data table. Okay, so this is what about the information. So before that, I'm going to inserting for all this IFSC code details and all, right? IFSC code, city, area, and branch. Just I am creating for the one file here, IFSC file feed. IFSC code. So column name saved I leave. Branch, not branch name, the branch. Next one is area and city. Everything is perfect now. IFSC code. Okay, that's fine. I enter some data here. So it's not for Bank of America, here Kotak Mahindra Bank, right? ఇది ఇక్కడ డేటా ఎట్లా ఎంటర్ చేశారు? కోటక్ మహీంద్రా బ్యాంక్ కోడ్, రైట్? సేమ్ ఇక్కడ అలాగే ఎంటర్ చేయండి. కోటక్ మహీంద్రా బ్యాంక్ సి. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ కోడ్. Fine, right? Okay. This one is Kotak Mahindra Bank. This one also Kotak Mahindra Bank. Fine, that's okay. And click on controllers. Fine. First of all, we can actually some settings also will be required. So we'll do it later. What I'm going to do, the first step is create the first service package. What is the service package? Service package is will be to hold that all service rules. Okay, all service rules, not only it's all the service file, service soap. Okay, all service related. So the service package is nothing but it's a collection of the services. Okay, so the service package will be take the responsibility to process the services, the processing for which one is the first service, which one is the second service, and all managing for that all services, right? So that is what about the purpose of the service package. So what I'm going to do, step by step process. Now let's go to create the service package. Okay, and this is a class group. Right click, create the service package now. Sorry, integration services, sorry, integration resources service package. This is a path. Go to the class group, right click, go to create integration resources service package. Fine. Now let's go to create the one second. Fine. Let's go to create some service package. I'm going to create something some ABC package.
Okay, I'm going to use same name is package name ABC package. Go to create and open that. Here the processing mode, either the service is either stateful and stateless. Stateless is nothing but run the service in one time. Stateful is nothing but run the service in multiple times. Okay, that is nothing but the stateless and stateful. So here we need to provide your access group. Okay, so what is your access group? Then we can give that access group and then call the access group into service package. Your access group is restricted operator into the application level. Okay, if you want to restrict that operators into the application level, we can go for the access group. Okay, fine, let's go for provide the access group here. So here if you want to check some authentication of the particular operator, right, who are going to run the service, in that cases we need to click on the checkbox. Can anyone tell me what is the difference between authentication and authorization? Authorization మనం ఆల్రెడీ యాక్సెస్ గ్రూప్ సెక్యూరిటీ రూల్స్ డిస్కస్ చేసాం. యాక్సెస్ గ్రూప్ and then we have some access rule to object privileges. That is all our authorization rules. Can anyone tell me what is authentication, difference between authentication and authorization? Very simple. Authorization giving permission, authentication is checking. Correct, checking. So before going to that particular login page, and then that operator will be follow the credentials is correct format or not. I think suppose we are going to log into the Facebook, the operator will be providing @gmail.com or not. The the username is correct or not, correct format or not. Okay, the password is following the particular standard or not, everything. Okay, so before going to submitting the form, if you want to check that operator will be authenticated or not, we can go for authentication. Authorization is nothing but once that operator will be providing for username and password, verify that the operator will be registered user or not into the particular database. Okay, but authentications and Pega will be using for LTAP, low directory access protocol. So suppose మీరు లాగిన్ అవుతున్నారు కదా admin@bcards అని, రైట్? సో ఈ డీటెయిల్స్ అన్ని సమ్ స్టాండర్డ్ కంపల్సరీ ఉండాలి. లేకపోతే ఏంటంటే the username is that operator is not authenticated operator. So who check that all compulsory is required, something compulsory is mandated, that all these things means LTAP, low directory access protocol. So Google also maintaining one directory, and Facebook also using one directory checking for that operator authenticated credentials. Correct. So Pega will be used by default authenticated directories LTAP. Okay, that is low directory access protocol. So low directory access protocol aim chestadante, it will check for that operator will be authenticated user or not, first thing. Once providing for username and password everything correct, then you are entering into the particular application. So then it will be checked that you are authorized or not. If your details are you are already registered user, then you are authorized. If you are not registered user, you are authenticated person, you are not authorized. Okay, so that is what about checking is nothing but authentication. Already we have permissions, and that is nothing but a authorized. Okay, so we don't want to check that authenticated and all in these services and check this. Now pooling, what is the request for pooling? So suppose example JNTU will be releasing for result. Okay, so multiple students in the world are that students are located into the multiple countries. They are going to enter into the JNTU portal, they are going to search the result, and then multiple persons at a time, some 1 crore or something 10 lakhs at a time, the 10 lakhs students is going to connect the service, they wants to access the service. Correct. So in some situations, let us assume maybe some students are getting for error, right? Nothing but let's say something some students are getting for some server, it's not responding.
server, some database error, something. What is nothing but whenever the multiple users, right, multiple users is going to accessing for the service, that almost the workload is reached. ఓకే, అంటే సపోజ్ ఒక 10% మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, 10 కంటే 20% సర్వీస్ యాక్సెస్ చేసుకుంటున్నారు అనుకోండి, సో వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయినట్టు, దట్ ఆటోమేటికల్లీ ద డేటాబేస్ ఈస్ నాట్ రెస్పాండింగ్. కరెక్ట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ how many student, how many candidates or how many persons he wants to allow to accessing for the service. That is nothing but ideally requesters for accessing for the services. How many active requesters are will be for accessing for the services, and how many persons or how many customers are waiting to ready to accessing for the service, right? Suppose 10 10 10 is nothing but a, so only for you allowing for only 10 persons at a time to accessing for the service, only 10 persons actively run the services, only ideal requesters is 10, only wait persons also 10. I want to allow multiple persons at a time. Okay, so maybe 10 lakhs or 20 unlimited. ఎందుకంటే మనకు సర్వీస్ ఉన్నప్పుడు సపోజ్ అమెజాన్ విల్ బి ఇంట్రడ్యూస్ ద న్యూ ఫీచర్. Okay, so some Dasara offer, so who are purchasing for the product in Dasara, then we will get some 20% discount immediately, that all customers is going to access for that particular service. But that Amazon is not restricting for that, right? Only 20% access chesukovala, 10% access chesukovala, not like that. So whenever the service will be enter into the public, maybe that public multiple operators are ready to accessing for the services, multiple persons are accessing for the services, right? In that case, if you want to allow to multiple customers to run the services, in that case we'll go for -1. -1 is nothing but a give the permission, give the access to multiple customers, unlimited customers, not but unlimited customers. So then that is nothing but a -1. Okay, suppose waiting లో ఓన్లీ 10 customers కాకుండా ఓన్లీ 10 customers waiting లో అనుకోండి. Okay, so you can give only limited 100 customers or 20 customers. Okay, suppose మీకు రైల్వే బుకింగ్ ఉంది, సో వెయిటింగ్ లిస్ట్ లో ఓన్లీ 100 దాటి వెళ్ళకూడదు వెయిటింగ్ లిస్ట్. కరెక్ట్? అదేంటే వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఎంత సర్వీస్, కస్టమర్ సర్వీసెస్ కి ఓన్లీ వెయిటింగ్ లిస్ట్ 100 మాత్రమే ఇచ్చారు, లిమిటెడ్. 100 కంటే దాటి వెళ్తే ఏమవుతుందంటే డేటాబేస్ ఎర్రర్ వస్తుంది. Okay, that is what about the, then how can you the customers are accessing for the services. If you want to allow multiple customers at a time to run the services, we'll go for the -1 here. That's it. And then we have one more concept called requester pooling and API. This is the API, and then fine, that's fine, and click on save this. This is an access group, and then this is the processing mode. Then there is some requester pooling, fine, and click on save this service package. The service package is created successfully, fine, everything is fine. And then what I'm going to do, I'm going to create the service file. So what is the service file is doing? The service file will be accepting for the file input, right? So let's go to define that all details of the file details into under the service file. Let's go to create, and then integration services, and then service file. Not services, service file, right? Let's go to create a service file now. I'm going to create some process. Kotak Mahindra Bank file, Kotak Mahindra Bank IFSC file. Okay, this is my label name, and then use the same label for service file name. Okay, Kotak Mahindra Bank IFSC file. Now here whenever going to create service file, so we need to give some service package. So this service package will be, the service file will be added under this package. The class,
the customer class is nothing but, so under which data table you are going to adding for this records, right? So what is the data table name? You can just pin it classes and then click on sub. So we are going to adding for that all records, inserting the data into under this IFSC data class, correct? So Kotak Mahindra Bank and give the IFSC data class here. Drop down రాకపోతే copy paste చేసేసి. Okay, fine. Let's give the data class here. Give the data class and click on create and open the service file. Now here service tab. Service tab is nothing but it's a primary class, same for class. That is a data class only. దీని పర్పస్ ఏంటంటే మీరు ఏ క్లాస్లో డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు అనేది క్లాస్ అండి, ప్రైమరీ క్లాస్. మై సర్వీస్ పేజ్ నథింగ్ బట్ work class, data class, integration class are the default classes in Pega, right? So the data class will be support for creating for data types, integration class will be supporting for the integration services, okay, and then work class will be supporting for the to create the work types. But in same page, and then if you are going to processing for any work related information and all, that all case information will be stored into the in clipboard under the one default page, that's the PO work page. But here same, but integration related information all will be stored into the under my service page only. Okay, that's it. This is the all processing options and okay, and then we'll go for method. Processing method, a record at a time and then file at a time and then by record type. Record at a time is nothing but one by one, the first row, second row, third row, fourth row, and so on. Okay, so then this is nothing but a record at a time, just to specify the record at a time. There is some record terminator. Record terminator is nothing but some first row will be inserted successfully. So you can just I mean, if you want to enter into the, if you want to jump in another tab, I mean another row, how to do that? You can just click on tab, so it will move on to the one more column, right? In the same way, if you want to, whenever that the first row will be inserted, if you want to enter into the control into the second row, okay, then we can give some record terminator. So record terminator symbol, this is the data will be in the form of number of rows and columns. These are the 4 columns is there, 2 rows are there, except leave it the this IFSC code, the first row is the only for column type, right? So 2 rows of data in this case, and then rows are specified to R, columns are specified to N. So we can use this record terminator symbol, that's it. Rows and then columns, then this is the record terminator. Fine, this is the method information. Go for request. Okay, in the request what so the first step is here, the first row is the columns. First we need to skip this row, right? If you want to skip this row, and then what we need to do here, we can click on once skip only for once, map to, you can go for skip. Skip, that's it, key is not required, and then go for the next one is, then after the first row will be skipped and then the control will be entered into the second row, then insert the data into the data table. 1 second. Excuse me. Sorry, fine. Map to and map to key, correct? So here we need to provide some delimited rule, fine. So that is nothing but delimited rule is nothing but it will be parsing rule, one of the parsing rule. Suppose we can just call the delimited parsing rule.
So if you want to understand the parsing purpose of the parsing, then we'll get some total information in integration class. Okay, so here we need to create some delimited rule. Okay, delimited parsing rule. So here go to create the delimited parsing rule. We'll come back and I'm going to creating for the parsing rule now. Okay, so parse rule and activity, that both are will be created under the this class only. Which class? Data class only, not for the work class. Right click, go to create. That parse rule will be under the mapping delimited, parsing delimited, under the parse delimited. Create the parse delimited. Okay, suppose Kotak Mahindra Bank. Okay, parsing, parse IFSC, right? That's okay. This is the file. The record type, then what is the record type here? Let's go to file, right click and check that view properties. Excel access. Excel access ni manam directly save chesukolem, manam save as for CSV format. Okay, then I will do later, give the CSV format here. Okay, Excel access avadu, CSV format avutundi. Okay, let's give the CSV format and create and open this parse delimited rule. So what we need to do here, so we need to add the columns. Ikkada ఏ columns ఉన్నాయి? IFSC code, branch, area, city ఉన్నాయి కదా. So these are all the columns we need to add under the parse rule. Delimited symbol and these are all, everything is okay. Come down, this is the parsing details here. Okay, so here description, and here we can provide the dot. Click on down arrow. Yeah, the mapping from clipboard, map to is clipboard. So here we can give that that is map to key is nothing but a property. Okay, dot click cheste properties ravali. If it is not coming, click on save and try. That is the IFSC code, same clipboard, same process. And dot click చేసి అన్ని ప్రాపర్టీస్ ఇక్కడ రెఫర్ చేయాలి అంతే. మీరు ఏ ప్రాపర్టీస్ డేటా మీరు ఇన్సర్ట్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీస్ డ్రాప్ డౌన్ లో మొత్తం యాడ్ చేయాలి. So compulsory, then once get on the drop down only you can select, otherwise it's will get some error in runtime. Some branch, clipboard, and dot if it is not coming, click on save and then again try to click on down arrow. That is area, and the last one is city. The data is map to is clipboard only. Okay, that's what we can mapping, so all will be transferred into the clipboard. Last one, city. In everything is okay, and then click on save it. Okay, custom definitions, and then fine, click on save that. Back to service file, call this parse rule under the service file. We'll come back here, you click on down arrow. Okay, no problem. First మీరు ఇది కాపీ చేసి పేస్ట్ చేయండి, will get drop down later after click on save. Just copy paste it, that's it. This is the parse rule. Now let's go to create an activity again. So then activity also create under the data class. Right click and go to create an activity. So what is an activity? The responsibilities, that activity will be save the data into the data table. Okay, create an activity now. So in that activity, then we can use the IFSC activity, IFSC file activity.
So here we can use the obj save. What is the obj save method? Is nothing but obj save is nothing but a insert, save the data into the data table or insert the data into the data table. That is nothing but the purpose of obj save method. Okay, click on obj save method and then expand this method. Click on right now checkbox. That's it. So no need to. Let's go to payers and classes. Yeah, I forgot to add this. Go to payers and classes. Here we can add the Kotak Mahindra Bank. A page ఇవ్వాలి మీరు. So what is the servicing processing page? Data class. Give the page, that is my service page. Got it right? We'll come back to the steps and refer the here that page. Step page is my service page. Okay, that's it. Save the data into that page, my service page. My service page is under the which class? Data class. Okay, that's fine. So always we need to click on right now checkbox. Right now checkbox purpose is committed save. Right now checkbox purpose is what? Committed save. If you uncheck the right now checkbox, that is uncommitted save. Okay, and click on save this activity, then back to again service file, refer this activity now. Okay, fine guys, and click on save it as of now. We do one thing. After click on save, then back to parse rule, parse delimited, and then click on get something CSV format. Okay, not here. Yes, yeah, this one we can select again. Okay, fine, click on save it. Now everything service file is everything is perfectly created. Now I'm going to run the service file now. Right? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? I'm going to save as this file into CSV format, not for XLXS format. Suppose ఇక్కడ మీరు ఏదైనా సంథింగ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫైల్ అని పెట్టుకోండి సంథింగ్. Save as into CSV format, comma delimited. Okay, and then click on save. Fine. So this is the one thing we have to do. మీరు ఒక ఎక్సెల్ ఫైల్ అయితే ఇలా క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి మీకు. సో మీరు ఎక్సెల్ ఫైల్ ఇలా ఒక ఫైల్ వస్తుంది మీకు. Yeah. Okay. Now without file listeners, I'm going to run the service file now. I'm going to delete it. These are all things. One more thing, in that activity I forgot to check in the security tab. Yeah, require authentication, we can just uncheck the checkbox. Why? Because whenever going to call this activity to agents or services, then compulsory uncheck the checkbox as for personalization process. But enterprise, and then we can check that authentication, everything is okay. But as for personalizations, if you want to result and all, uncheck the require authentication to run. That whenever going to call the activity into the services or any agents. That's it all. Now back to your service file and all. Click on save it now. Fine, let's go to, I'm going to run the service file. Before going to run the service file, we can trace the services here. Go to tracer. We have an option to trace the services. Let's go to actions and run this. Fine. Now here we can go to click on upload local file and then go to browse it. ఇది మనం మాన్యువల్గా చేస్తున్నాం కాబట్టి ఇది ఆటోమేటెడ్గా జరగాల ప్రాసెస్. కరెక్ట్? సో KMB file and then open it. We are checking for first of all manually. Success.
Success is nothing but the data will be successfully inserted into the data table. Let's go to IFSC codes and then try to refresh and check once the data will be successfully inserted or not. See, the data is inserted: Kotak Mahindra Bank, IFSC code, some city, area, and then branch. Right? So, but this is a manually we run the service file, and then manually we uploaded the file. But this is not a manual process, automated process. In that cases, the file listeners, we need to create the file listeners. In the file listeners, we need to give the some file location and all. Okay. Then the file listeners will be pick the file and then read it and then insert the data into the data table. So till now, any questions, guys? Okay, fine. Now let's move on to okay, fine. Now let's move on to create the file listeners. Okay. So whenever going to create a file listeners, the first thing, okay, let's go to the file first of all. Your file is something. What I'm going to do, delete this file. Let's go to this file again, Excel file. Enter the different IFSC codes. Okay, something some 0009 and Kotak Mahindra Bank, and then change the some different values. Something. So some 00028. Okay, and something 1 and then Vizag 2. This is the data, and save it. Then save as this file. Okay, save as into some Kotak Mahindra Bank file feed. మీ ఇష్టం మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. Save as into CSV format and click on save. Fine. Now I'm going to create the one second. Okay. Now I'm going to create the file listeners now. Fine. Let's go to create the file listeners. So the file listeners, and then you're going to inserting the data into under this data class only, right? Create the file listeners under this class only. Okay, right click and then go to create integrations resources. Then here some file listeners. This is the path. Okay, so go to integration resources and create integration resources file listeners. Okay, మీరు ఏ క్లాస్లో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నారో ఆ క్లాస్ని క్రియేట్ చేయాలి. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిజనర్స్ ఆర్ file process. I'm going to use same name as a listener name, label and listener name. Create and open. So here what we need to do, we need to give the file location. The file is located to which directory, what is the file name and everything, right? Suppose if you want to give this all details, and then what we need to do, we can go to the file, save as JSON kada. When right click, go to properties. Now this is the directory location, the file location. Give this location now.
Yeah, listeners notes, yeah, the source location, then the source file, what is the file name. This is a Kotak Mahindra file feed is file name. Don't forget to give .csv, కంపల్సరీ ఇవ్వాలి. .csv అని ఇవ్వాలి మీరు. ఒకవేళ అక్కడ లేకపోయినా ఇక్కడ .csv అని ఇవ్వాలి ఫైల్ టైప్. ఓకేనా, దట్స్ ఇట్. So this is the file address location, and then another one is the file name. So where exactly the file is located, then what is the file name. Got it, right? So if you want to click on here, we can process tab. Yeah, pillar interval is nothing but every 60 seconds the listeners will be check the in particular server location. Every 60 seconds, maybe every 1 minute, every 1 minute the file will be, any file is added or not into directory. Whenever new file is added, the file listeners will be pick the file and then read it, then insert the data into the data table. Got it, right? So when the file listeners will be not able to pick the file in every 60 seconds, so we can just some exceptions. Again we can try to one more attempt like this. So we can give some maximum attempts to file listeners will be pick the file. Okay, so this is what about maximum 3 attempts. Okay, even last the after 3 attempts also file listeners will be not able to pick the file, and then the administrator will be go to the admin studio and check that in background process the file listeners will be executing or not, it's a properly working or not, like this. Okay, so fine, everything is perfect, and then this 60 seconds, no need to change here. Fine, and click on save this. Okay, click on save. Then here we can click on into the, oh sorry, here we need to provide the package, abc package. So then the service class and then service methodology, these are all these three important listeners properties. Then here we can click on test connection. The successfully the file is the file listeners will be I mean it will be connected to path or not, right? You can just to go for click on test connection. If you are getting status is good, the successfully the connection will be connected, the file listeners will be connected to the particular the file directory. Okay, that's it. We got all success only, right? Fine, everything is perfect, and click on save, leave it. So it's your responsibility is completed. The file listeners only will be after 60 seconds, then pick the file and then store that file into the particular data table. Okay, wait some 60 seconds and then we'll see what will happen. Okay, check once. The data is not inserted. Okay, we can go for admin studio and check once the file listeners will be created or not. Sometimes personal it's a problem, it will take some time actually. We'll check once, then go for resources and listeners. So check once, then what is the listeners will be created or not.
there is no listeners or active listeners here. Okay, ఇదే కదా మన listeners, and then apply it, then just back again, go to లేదంటే లాగ్ ఆఫ్ అండ్ లాగిన్ అవ్వండి, ఆటోమేటికల్గా రన్ అవుతుంది, నో ప్రాబ్లం. ఒక 20 seconds అటు ఇటు అవ్వచ్చు అంతే. ఓకే, see the data will be inserted here. Kotak Mahindra bank code C008009 కదా మనం ఇన్సర్ట్ చేసింది, రైట్? దిస్ డేటా విల్ బి ఇన్సర్ట్. Just 10 minutes, 10 seconds late something. Okay, so this is how the listeners responsibility, this is how the listeners will be pick the file and then insert the data. మనం ఇందాక రన్ చేసినట్టు సర్వీస్ ఫైల్ రన్ చేసిన చేయలేదు, మనం ఫైల్ లిజనర్సే ఆ సర్వీస్ ఫైల్ ని రన్ చేసింది. సర్వీస్ ఫైల్ విల్ బి రన్ ద యాక్టివిటీ విల్ బి ఇన్సర్ట్ ద డేటా ఇంటూ ద డేటా టేబుల్, కరెక్ట్? సో ఎనీ క్వశ్చన్స్ గైస్? దిస్ ఇస్ ద ఫైల్ లిజనర్స్ కాన్సెప్ట్. No questions, just practice చేయండి and then gather the information about the file listeners also. They will ask you, did you work on any listeners? You can tell them this much. Okay, not more than enough for that as per your CWSA level. Okay, so we'll discuss in coming classes what are the other background process. This is one of the background process, right? Listeners, we have some queue process, job schedulers queue process అయింది కదండి, ఏజెంట్స్ అయిపోయాయి కదా, జాబ్ షెడ్యూల్ క్యూ ప్రాసెస్ ఏజెంట్స్ అయిపోయాయి కదా. Yeah, that's fine. So then yeah, that we can just check that, and so then job schedulers, key processors, and then listeners, so they will ask you, did you work on any background process rules? And we can tell them, so I worked on for listeners, I worked on for the job schedulers and queue processors and agents. These are all the background process only. All background process responsible for CWSA, not for CSA. సిఎస్ఏకి ఏ సంబంధం ఉండదు, బ్యాక్గ్రౌండ్ సంబంధించిన రూల్స్ చేయాల్సిన అవసరమే లేదు సిఎస్ఏకి. సో ఎక్కువగా సిడబ్ల్యూఎస్ఏ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఏదైనా అడిషనల్ కాన్సెప్ట్స్ అండ్ ఇన్డెప్త్, ఐ మీన్ ఫుల్ ఇన్డెప్త్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫార్మ్, డేటా పేజెస్. ఓకే, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా సిడబ్ల్యూఎస్ఏకి ఉంటాయి, నాట్ ఫర్ సిఎస్ఏ. ఒకవేళ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని సిడబ్ల్యూఎస్ఏ చూసుకోవాలా, సిఎస్సికి రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఇట్స్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే, దట్స్ ఇట్. అందుకే మీకు నేను సిఎస్ఏ రివిజన్ కంటెంట్లో నేను ఎక్కడ బ్యాక్గ్రౌండ్ రూల్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. యాజ్ ఫర్ ద పీడిఎన్ స్టాండర్డ్స్ కూడా అవే, పీడిఎన్లో కూడా ఎక్కడ మీకు సర్టిఫికేషన్లో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ నాలెడ్జ్ ఉండాలి ఏముండదు అనమాట. ఏజెంట్స్ కానీ లిజనర్స్ కానీ దాని తర్వాత జాబ్ షెడ్యూల్, క్యూ ప్రాసెసర్ ఏం సంబంధం లేదు సిఎస్ఏకి. దిస్ ఇస్ టోటలీ ఫర్ సిడబ్ల్యూఎస్ఏ కాన్సెప్ట్. ఓకే, దట్స్ ఇట్. ఎనీ క్వశ్చన్స్? యా, సారీ అబౌట్ టుడే. ఐఎమ్ జస్ట్ నేను సీరియస్ అవడానికి రీజన్ ఏంటంటే, ఎవరు అట్టవద్దు, నేను సీరియస్ అవడానికి రీజన్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ అండి. ఎందుకంటే కొన్ని జాబ్ సపోర్ట్ ఇస్తున్నాం, క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాయి కొన్ని, ఎందుకంటే మీరే క్లియర్ చేసుకోవాలి. కొన్ని ఇంటర్వ్యూస్ వెళ్ళిన తర్వాత ఏమన్నా క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఫేస్ చేయగలగాలి. ఓకే, అలాంటి ఇష్యూస్ రాకూడదు అనుకుంటే ఇప్పుడు మీరు కష్టపడాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ వచ్చేసి మళ్ళీ జాబ్ ట్రయల్స్, ఇంకో కోర్స్ నేర్చుకుని అలా ఉండకూడదు. ఇదే స్టాండర్డ్ అయిపోవాలా, ఇదే దీంట్లోనే మీ లైఫ్ సెటిల్ అయిపోవాలా, రైట్? సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఐఎమ్ గెటింగ్ ఫర్ సమ్ సిచ్యువేషన్స్. ఓకే, అందుకు మీకు రావాలి, సబ్జెక్ట్ రావాలనే నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. కాబట్టి చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీ రెస్పాన్సిబిలిటీ మీరు చేయాలి, మీ వర్క్ మీరు చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ దాంతో పాటు అది వస్తూ ఉంటుంది, ట్రావెల్ అవుతుంటుంది. ఫస్ట్ యూ డూ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, యువర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ వాట్? రీడ్ ద కాన్సెప్ట్స్ ఆల్వేస్. మీరు ఫ్రీగా ఉన్నప్పుడల్లా చదువుతుండాలి, లేదంటే మొబైల్లో పెట్టుకోవాలి, మొబైల్లో ట్రావెల్ అవుతున్నప్పుడు చదువుతుండాలి. ఏదన్నా మీరు ట్రావెలింగ్ ఉంటే ఒక 4-5 కాన్సెప్ట్స్ రాసి పెట్టుకొని, ఓకే ఈ కాన్సెప్ట్స్ నేను ట్రావెల్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చే లోపు ఈ కాన్సెప్ట్ మొబైల్లో రీడ్ చేయాలి. వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవి చూసే బదులు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, వర్డ్ డాక్యుమెంట్ చూడండి.
వాట్సాప్ మనం మెడల్ పెయిన్ వస్తుంటది చూస్తూ ఉంటాం. నేను నార్మల్ చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ అండ్ ఆల్, దట్స్ యువర్ పర్సన్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. రీడ్ దట్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ మల్టిపుల్ టైమ్స్. వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ చూసే బదులు ఒక 1 hour 2 hours మీరు సోషల్ దాంట్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు. ఆ 2 hours మీరు డాక్యుమెంట్స్ స్పెండ్ చేయండి. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్. కంపల్సరీ ఇప్పుడు మీరు స్పెండ్ చేసిన టైము ఫ్యూచర్లో కంపల్సరీ ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో అది యూజ్ అవుతుంది. ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ కంపల్సరీగా అది టైం అయితే యూజ్ అవుతుందండి. ఓకేనా, ఆ పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో కానీ రియల్ టైం వాళ్ళకు కూడా అంత థియరిటికల్ ఎక్స్ప్రెషన్స్ రావు. సో why I'm expecting for that, if you are going to anyone is asking question, you are express or not, that's it. మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగితే అది మీ ఇష్టం, అది మీకు నో ప్రాబ్లం. ఓకే, మీరు ఏదైనా వర్క్ చేసుకోండి, బట్ మీరు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఏదైనా కాన్సెప్ట్ ఎక్స్ప్రెస్ చేయాలి, రైట్ ఆర్ రాంగ్. కంపల్సరీ 60% మీరు కరెక్ట్గా చెప్పాలంటే మీరు డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తూ ఉండాలి. 4 concepts today, 5 concepts tomorrow, and then 2 concepts evening, 2 concepts morning, 2 concepts afternoon. లంచ్ చేసిన తర్వాత 1 కాన్సెప్ట్, డిన్నర్ చేసిన తర్వాత ఒక కాన్సెప్ట్, టిఫిన్ చేసిన తర్వాత ఒక కాన్సెప్ట్. మొబైల్ పట్టుకుంటాం కదా, మొబైల్లో స్టోర్ చేసుకోండి ఆ కాన్సెప్ట్స్ అన్ని, మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేసుకోండి. దెన్ యూ కెన్ జస్ట్ ప్రిపేర్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ అండి. సో దట్ ఈస్ ఓన్లీ మై ఇంటెన్షన్. No worry, then based on that one, so we can just you are adjusting times and then prepare it. I know that someone are working into the working peoples is there, no issue, and then adjust your timings. Okay, so then based on your spending for other prospects, and then spend the time for the document. That's my only intention to say, to highlight this type of things. Okay guys, thank you. Then we'll meet on tomorrow, integration concept. Fine, thank you, bye.